నేపాల్ రాజధాని ఖాట్మండు ఎయిర్పోర్ట్లో విమాన ప్రమాదం. విమానంలో ఉన్న 19 మంది ప్రయాణికులు మృతి. టేకాఫ్ అవుతూ ఉండగా ప్రమాదానికి గురైన సౌర్య ఎయిర్లైన్స్ విమానం. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్న జగన్. టీడీపీ అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లోనే 30 రాజకీయ హత్యలు జరిగాయని కామెంట్. గిట్టని వారికి చెందిన పంటలను కూడా ధ్వంసం చేశారని జగన్ ఆరోపణ. ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని ఆగ్రహం. తండాలకు 100% బీటీ రోడ్లు వేయాలని నిర్ణయించామన్న సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వంలో చాలా గ్రామాలకు నీరివ్వలేదని ఆరోపణ. తండాలు గూడాల్లో అభివృద్ధి జరిగితేనే అసలైన అభివృద్ధి జరిగినట్లని కామెంట్. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా ఇంకా గుర్తించలేదు. ఆర్టీసీకి 300 కోట్లు ఇస్తున్నట్టు చెక్కులు ఇచ్చారు. ఇప్పటికీ డబ్బులు రాలేదన్న మాజీ మంత్రి హరీష్ రావు. విశాఖలో కాలుష్య తీవ్రత పెరిగిపోయిందన్న ఎమ్మెల్యే గణబాబ్. పీసీబీ ఉన్నా నామమాత్రంగా పనిచేస్తుందని ఆరోపణ. విశాఖలో కాలుష్య నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్న పవన్. పారిశ్రామిక ప్రాంతంలో 40 లక్షల మేర మొక్కలు నాటినట్లు వెల్లడి. ఏపీ అసెంబ్లీ లాబీల్లో అధికారుల తీరుపై మంత్రుల అసంతృప్తి. గ్రామ పంచాయతీల నిధుల మళ్లింపు సమాచారంపై పవన్ అసహనం. వివరాలు లేకుండా అవును కాదు ఉత్పన్నం కాదనే రీతిలో ఆన్సర్ ఇవ్వడంపై పవన్ అభ్యంతరం. పొడిగానే సమాధానాలు చెప్పాలనే నిబంధన ఏమైనా ఉందా అని ప్రశ్న. అత్యవసర పరిస్థితుల్లో గర్భిణీలకు పురుడు పోసిన భద్రాచలం ఎమ్మెల్యే. వరద సహాయక చర్యల్లో బిజీగా ఉన్న తన వృత్తిని మరవనన్న తెల్లం వెంకట్రావు. అల్లూరి సీతారామరాజు జిల్లా శ్రీరామగిరి గ్రామాన్ని ముంచేసిన వరద నీరు. ఇళ్లు ఖాళీ చేసి గుట్టపై ఉన్న రామాలయంలో తలదాచుకున్న గ్రామస్తులు. సరైన తిండి తాగడానికి నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్న వరద బాధితులు. అల్లూరి జిల్లా అరకులోయలో కటికి జలపాతాన్ని మూసివేసిన అధికారులు. పర్యాటకులకు సందర్శకులకు జలపాతంలోకి ఎటువంటి అనుమతి లేదని ప్రకటన. జలపాతం ఉధృతి పెరగడంతో నిర్ణయం. కొమరం భీం జిల్లాను ముంచెత్తిన భారీ వర్షాలు. కాగజ్ నగర్లో నీట మునిగిన కాలనీలు. బాబు కాలనీలో ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు. కొమరం భీం జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు వంకలు. అసంపూర్తిగా అనార్పల్లి లక్ష్మాపూర్ వాగుపై వంతెన. పిల్లలను భుజాన ఎత్తుకొని వాగు దాటుతున్న ఉపాధ్యాయులు. కృష్ణా బేసిన్ కు పోటెత్తిన వరద. ఎగువన కురుస్తున్న వర్షాలతో పెరిగిన వరద ఉధృతి. నిండు కుండల్లా మారిన ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులు. జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్న అధికారులు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలోని గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ నిర్వాకం. 2500 మంది రైతుల పేరిట రుణాలు తీసుకున్న యాజమాన్యం. పంట రుణాల మాఫీ మెసేజ్ రావడంతో వెలుగులోకి రుణాల బాగోతం. తాము ఏ బ్యాంకుల్లోనూ రుణాలు తీసుకోలేదని చెబుతున్న రైతులు. జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాలు పోలీసుల జాయింట్ ఆపరేషన్. ఉగ్రవాదుల కోసం కొనసాగుతున్న వేట. కేంద్ర బడ్జెట్లో రైతులను పట్టించుకోలేదన్న అఖిలేష్ యాదవ్. కొన్ని రాష్ట్రాలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని విమర్శలు. యూపీకి మాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదని కామెంట్.